వెడ్ ఇన్ ఇండియా రీసెంట్ టైంలో మోడీ రిపీటెడ్గా చెబుతున్న మాట ఇది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఫస్ట్ టైం కాశ్మీర్లో అడుగుపెట్టిన ప్రధాని మరోసారి అదే మాట చెప్పారు. తన నెక్స్ట్ మిషన్ వెడ్ ఇన్ ఇండియానే అని తేల్చి చెప్పారు. దీంతో ప్రధాని పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించడంపై చర్చ జరుగుతోంది. అయితే ప్రధాని మోడీ వెడ్ ఇన్ ఇండియాపై ఇంతలా ఫోకస్ చేయడం వెనుక పెద్ద కథే ఉంది. లక్షల కోట్ల ఆశలు కూడా ఉన్నాయి. ఇంతకు వెడ్ ఇన్ ఇండియాపై ప్రధాని ఎందుకింత ఫోకస్ చేశారు? కాశ్మీర్ కేర్ ఆఫ్గా నెక్స్ట్ మిషన్ ఇదే అని ప్రకటించడం వెనుక రహస్యం ఏంటి? వాచ్ ది స్టోరీ. డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు కశ్మీర్ కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతోందా? వెడ్ ఇన్ ఇండియాపై ఎందుకింతగా ఫోకస్ చేస్తున్నారు? मेक इन इंडिया जैसे है ना, वैसे ही एक मूवमेंट चलना चाहिए, वेड इन इंडिया। शादी हिंदुस्तान में करो। మోడీ మిషన్ ఇండియన్ ఎకానమీకి ఎలా కలిసొస్తుంది? अगर एक साल में 5,000 भी शादियां यहाँ होने लग जाए ना, नया इंफ्रास्ट्रक्चर खड़ा हो जाएगा दुनिया के लिए। ये बहुत बड़ा वेडिंग डेस्टिनेशन बन जाएगा। మేక్ ఇన్ ఇండియా, ట్రావెల్ ఇన్ ఇండియా, వెడ్ ఇన్ ఇండియా, ఇలా పిలుపు ఏదైనా అది మోడీ నోటి వెంట వస్తే రిజల్ట్ కూడా అందుకు తగ్గట్టే ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా మిషన్ తో దేశ తయారీ రంగం బలం పుంజుకుంది. ట్రావెల్ ఇన్ ఇండియా మిషన్ మన దేశ పర్యాటక రంగాన్ని నెక్స్ట్ లెవెల్ కు చేరుస్తోంది. ఇప్పుడు వెడ్ ఇన్ ఇండియా వంతు వచ్చేసింది. గత 3-4 నెలలుగా ప్రధాని మోడీ ఇదే మాట పదే పదే చెబుతున్నారు. మన్ కీ బాత్ తో పాటు బహిరంగ సభల్లోనూ వెడ్ ఇన్ ఇండియా గురించి ప్రస్తావిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి కశ్మీర్ కు వెళ్లిన సమయంలోనూ ఇదే చెప్పారు. वेड इन इंडिया, शादी हिंदुस्तान में करो। हिंदुस्तान के बाहर जो शादी करने के लिए अनाप शनाप रुपये डॉलर खर्च करके लोग आते हैं, जी नहीं, वेड इन इंडिया। अब कश्मीर और जम्मू के लोग, हमारे श्रीनगर के लोग, अब हमें वेड इन इंडिया के लिए लोगों को शादी के लिए यहाँ आने का मन कर जाए और यहाँ के पर बुकिंग करे, यहाँ 3 दिन 4 दिन बारात लेकर के आए, धूमधाम से खर्चा करे, यहाँ के लोगों को रोजी रोटी मिलेगी। उस अभियान को भी मैं बल दे रहा हूं। ఇక నా దృష్టంతా వెడ్ ఇన్ ఇండియా మిషన్ పైనే అనేది ప్రధాని చేసిన ఆసక్తికర ప్రకటన. డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం విదేశాలకు వెళ్లే కంటే మనం మాతృభూమిలోనే చేసుకుంటే వెడ్డింగ్ మార్కెట్లో జోష్ పెరుగుతుందనేది ప్రధాని ఆలోచన. అందుకే సెలబ్రిటీలు ఇండియాలోనే డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మన దేశ సంపద బయట దేశాలకు వెళ్లకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గమని అన్నారు. వెడ్ ఇన్ ఇండియా విషయంలో ప్రధాని ఇప్పటి వరకు చెప్పిన సందర్భాలు వేరు, కాశ్మీర్ కేర్ ఆఫ్ గా చెప్పడం వేరు. పర్యాటక రంగంలో టాప్ లో ఉండే జమ్మూ కాశ్మీర్ ను డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు కేర్ ఆఫ్ గా మార్చే వ్యూహం ఉంది మోడీ ప్రకటనలో. ఎప్పుడైతే ఆర్టికల్ 370ని రద్దు చేశారో అప్పుడే ఆ ప్రాంత అభివృద్ధిపై ఫోకస్ చేసింది మోడీ సర్కార్. ఉగ్రవాద గ్రూపుల ఆట కట్టించడంతో పర్యాటకుల తాకిడి పెరిగిందక్కడ. ఇలాంటి సమయంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి కశ్మీర్ ని మించిన స్వర్గం ఉండదని చెప్పడమే ప్రధాని ప్రకటన సారాంశం. నిజానికి మన దేశంలో వివాహ వేడుకలకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. జీవితంలో ఒక్కసారి జరిగే ఈ వేడుకల తీరుతెన్నులు కూడా మారాయి. పాతకాల పద్ధతుల్లో 5 రోజుల వేడుకల ట్రెండ్ కొనసాగుతోంది. హల్దీ నుంచి సంగీత్ వరకు అన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇవి కాకుండా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఫంక్షన్ హాల్ రెంట్, డెకరేషన్, టెంట్ హౌస్, ఇలా అంతా కలిపి కనీసం 10 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. ఇక సెలబ్రిటీలు అయితే ఆ లెక్క కోట్లలో ఉంటుంది. స్పెషల్ ప్రైవేట్ చాపర్స్ బుక్ చేసుకోవటం నుంచి తిరిగి ఇండియాకి వచ్చేంత వరకు అంతా గ్రాండ్ గా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కనీసం 5,000 పెళ్లిళ్లు విదేశాల్లో జరుగుతున్నాయని అంచనా. వీటి కోసం సెలబ్రిటీలు కనీసం 75,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అదే ఈ వివాహాలు విదేశాల్లో కాకుండా మన దేశంలో జరిగితే ఆ 1,00,000 కోట్ల రూపాయలు తిరిగి మన ఖజానాకే వచ్చి చేరుతాయి. ఫలితంగా మన ఆర్థిక వ్యవస్థ మరింత స్ట్రాంగ్ గా మారుతుంది. మరోవైపు కొన్ని నివేదికల ప్రకారం 2023 వెడ్డింగ్ సీజన్ లో దేశవ్యాప్తంగా 35 లక్షలకు పైగా వివాహాలు జరిగాయి. ఈ సీజన్ లో 4 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఈ మార్కెట్ మరింతగా పెరగాలన్నదే మోడీ సర్కార్ ఆకాంక్ష. అందుకే ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్ డెస్టినేషన్ వెడ్డింగ్ కి హబ్ గా మార్చాలని అనుకుంటున్నారు. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ లో ప్రత్యేకంగా డెకరేషన్లు చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఎటు చూసినా అందమైన గుట్టలు, లోయలే దర్శనమిస్తాయి. సహజ సిద్ధంగానే అందంగా ఉండే ఆ ప్రాంతంలో పెళ్లి చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. పైగా అక్కడి సంస్కృతి కూడా చాలా ప్రత్యేకమైంది. కానీ డెస్టినేషన్ వివాహాల్లో చాలా వరకు ఉదయ్పూర్ లాంటి ప్రాంతాలని ప్రిఫర్ చేస్తున్నారు. కశ్మీర్ను ఎంచుకుంటే ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడం ఖాయం.
అదే సమయంలో ఇతర దేశాల పర్యాటకులను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ ని డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి హబ్ గా మార్చాలనే ఆలోచనకు తగ్గట్టే ప్రభుత్వం ప్రత్యేక వసతులు కూడా ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే శ్రీనగర్లో రాయల్ స్ప్రింగ్ గోల్ఫ్ కోర్సుని ఏర్పాటు చేసింది. వెడ్డింగ్ ప్లానర్స్ సంఖ్యని పెంచుతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం 2 ఏళ్లలో కశ్మీర్లో దాదాపు 150 డెస్టినేషన్ వెడ్డింగ్స్ జరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ పెళ్లి చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కరోనా తర్వాత చాలా మంది కశ్మీర్లో వివాహ వేడుకలు జరుపుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. శ్రీనగర్లోని దాల్ లేక్ ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి కీలకంగా మారింది. ముఖ్యంగా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. చుట్టూ మంచు పర్వతాలు, మధ్యలో సరస్సు, గుల్మార్గ్, పెహల్గాం, మొఘల్ గార్డెన్స్, సోనామార్గ్ లాంటి ప్రాంతాలు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్స్ విదేశాల్లో కాకుండా మన దేశంలోనే జరిగేలా కేంద్ర పర్యాటక శాఖ ఇప్పటికే చొరవ తీసుకుంది. ఇండియా సేస్ ఐ డూ వెడ్డింగ్ పేరిట 2022 ఆగస్టులో ఓ క్యాంపెయిన్ ని మొదలుపెట్టింది. ఇందులో కూడా జమ్మూ కాశ్మీర్ కి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చింది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇక్కడ ఎక్కువ పెళ్లిళ్లు జరిగేలా ప్రోత్సహిస్తోంది. ఈ కారణంగా స్థానికంగా వ్యాపారాలు కళకళలాడుతున్నాయి. వెడ్డింగ్ ప్లానర్స్ నుంచి డెకరేషన్ చేసే వాళ్ల వరకు అందరికీ ఉపాధి లభిస్తోంది. టాక్సీ డ్రైవర్లు, హస్త కళాకారులు, బోట్లు నడుపుకునే వాళ్లు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు దేశ ప్రధాని పిలుపుతో కాశ్మీర్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి కేరఫ్ గా మారితే పర్యాటకంగానూ ఆర్థిక పరంగానూ ఆ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ కూడా మరింత బలోపేతం అవుతుంది. 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యానికి లక్షల కోట్ల వెడ్డింగ్ మార్కెట్ కీ రోల్ ప్లే చేయడం ఖాయం. मेक इन इंडिया जैसे है ना, वैसे ही एक मूवमेंट चलना चाहिए, वेड इन इंडिया।